దేశంలో ఏ పెద్ద పదవన్న తీసుకోండి తప్పకుండా ఉత్తర భారతం లీడర్లే ఉంటారు. ఎన్కట్ నుంచి అంతే. మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు సారు, కర్ణాటక నుంచి దేవేగౌడ సారు ఓ మల్క ప్రధానమంత్రులు అయినరు గంతే. తమిళనాడు కెంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, వెంకట్రామన్, అబ్దుల్ కలాం సార్లు రాష్ట్రపతి అయితే ఆంధ్రాకెళ్ళి జాకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డి ప్రెసిడెంట్లు అయినరు. ఇక వెంకయ్య నాయుడు సారు ఉపరాష్ట్రపతి ఆయే. ఇట్లా లెక్క పెడితే ఏళ్ల మీదనే ఉంటారబ్బా. మళ్ళా ఇన్నేళ్లకు మనోళ్లకు ఛాన్స్ రాబోతుంది. కాకుంటే మనోళ్ళంతా సాబ్దారిస్తే ఉపరాష్ట్రపతి పదవికి తెలంగాణ బిడ్డను ఫైనల్ చేసింది ఇండియా గ్రూప్. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సార్ నిలబెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపాదించిన అభ్యర్థి కాదు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం గాని, అనుబంధం గాని, సభ్యత్వం గాని లేదు. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. సుదర్శన్ రెడ్డి సార్ది మన రంగారెడ్డి జిల్లాలో ఆకుల మైలారము. రైతు కుటుంబంలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీలో వకీల్ కోర్సు చదివిండు. హైకోర్టులో లాయర్ అయి అటెంక్ అదే కోర్టులో జడ్జి అయ్యిండు. గౌహతి హైకోర్టు పెద్ద జడ్జిగా, ఇదైనాక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిండు. బ్లాక్ మనీ బయటికి గుంజతానికి, అన్నల మీద కుసిగొల్పిన సల్వా జూడం రద్దు చేసుడు, కర్ణాటక మైనింగ్ కేసు, ఇట్లా ఎన్నో ముఖ్యమైన తీర్పులు ఇచ్చి 14 ఏళ్ల కిందట రిటైర్ అయ్యిండు సారు. నిరుడు జరిగిన కులగణన రిపోర్ట్ అధ్యయన కమిటీ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చెయ్యాలి. మొన్న దాన్కాడ్ గారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసుడుతోటి బీజేపీ గ్రూప్ రాధాకృష్ణన్ సార్ను పోటీకి తెచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ కూడా ఏడాది కిందటి దాకా మనకు కూడా ఇన్ఛార్జ్ గవర్నరే ఉండేనోళ్ళు. ఈ సారు పుట్టింది తమిళనాడులో. అంటే దేశంలో రెండో పెద్ద పదవికి పోటీ పడుతున్న వాళ్ళు ఇద్దరు కూడా దక్షిణ భారతంకి వెళ్ళే. ఎల్లుండి తోటి నామినేషన్లు వస్తాయి. 9 నాడు పోలింగ్, ఆ దినమే పాస్ పేలు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలకే ఓటక్కు ఉంటది. I would humbly request and appeal to all the parliamentarians, irrespective of the party affiliations. తెలంగాణ మనిషికి ఉపరాష్ట్రపతి అయ్యే ఛాన్స్ వచ్చింది. మా పార్టీ వెచ్చినోళ్ళకే వేస్తామని బీజేపీ వాళ్ళు అటే వేస్తారు. ఎట్లయినా చూడాలి మరి బీఆర్ఎస్ వాళ్ళకి హిమ్మతి ఇస్తుందో. ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని, రాజకీయ స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని గెలిపించారు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.